ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను వెనక్కి వెళ్ళిపోతాను. మీరు నా గురించి గొడవ పడకండి. అవని అక్కని ఏమీ అనకండి. అసలేంటి డ్రామాలు? మాకేం అర్థం కావట్లేదు. ఎందుకు తీసుకొచ్చారో తొందరగా చెప్పండి. మీరన్నట్టే హాస్పిటల్లో చేర్పించి మేము వచ్చేద్దామని అనుకున్నాం. కానీ అక్కడ నాకు నిజం తెలిసిన తర్వాత అలెక్యని వదిలి రాలేకపోయాను. ఏంటా నిజం? అలెక్య నా భర్తని కాపాడే ప్రయత్నంలో రుద్రాణి గారికి అలాంటి పరిస్థితి వచ్చింది. శ్రీకర్ బ్రతకాలి, వాడు చావాలి. అమ్మా, ఇప్పుడు రుద్రాణి గారు కోమాలోకి వెళ్ళిపోయారు. నా భర్తను దక్కించుకుందాం అనుకున్న అలెక్య నా భర్తను నాకు వదిలేయడమే కాకుండా నా భర్త ప్రాణాలను తల్లితో పోరాడి మరీ కాపాడింది. నాకు ఎవరైనా చిన్న సహాయం చేస్తేనే జీవితాంతం కృతజ్ఞత చూపించాలని అనుకుంటాను. అలాంటిది నా పసుపు కుంకుమల్ని కాపాడిన అలెక్యను ఎలా వదులుకుంటాను? అందులోనూ రుద్రాణి గారు నా దగ్గర నుంచి మాట తీసుకున్నారు. అదొక చిన్న కోరిక తీరుస్తావా అవని? చెప్పండి. నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. మీ అమ్మాయి పెళ్లిని నేను చేస్తాను. మాటివ్వమ్మా. అవని, అందుకే తీసుకుని రావాల్సి వచ్చింది అత్తయ్య. నేను తీసుకున్న నిర్ణయం తప్పైతే నన్ను క్షమించండి. తననైతే బయటికి పంపించకండి. తనకొక దారి చూపించేంత వరకు మనందరం తనకి తోడుగా ఉండాలి. ఎందుకో నాకిదంతా కరెక్ట్ అనిపించట్లేదమ్మా. నువ్వు మరోసారి బాగా ఆలోచించుకో. అవునమ్మా, తన వలన మనకి మేలు జరిగింది కాదంటం లేదు. కానీ మనసులో ఏవో భయాందోళనలు కలుగుతున్నాయి. మనం అతి మంచితనానికి పోతుంటే అది మనకి కలిసి రావడం లేదు. నీ నిర్ణయం ఎక్కడో ఏదో సమస్యకి నాంది కాబోతోందనిపిస్తోంది. ఏదో విపత్తుకి శ్రీకారం పలికినట్టు అనిపిస్తోంది. నేను కూడా మీలాగే చెప్పానమ్మా. అయినా సరే అవని నా మాట వినకుండా తీసుకొచ్చింది. ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి సమస్యలు రాకుండా నేను చూసుకుంటానత్తయ్య. చూసుకుంటానని అంత భరోసా ఇస్తుంది కదా, ఇంకెందుకు అంత టెన్షన్ పడతారు? ఇంకెందుకు అంతలా ఆలోచిస్తారు? కాసేపు అయ్యాక మీరు అవని మాటలకి కన్విన్స్ అవుతారు కదా. అదేదో ఇప్పుడే అయిపోతే ఓ పనైపోతుందిగా. అలేఖ్య తిరిగి రాదనుకున్నాను. నేను ఊహించని విధంగా వచ్చింది. అలేఖ్యని మళ్ళీ నాకు అనుకూలంగా మార్చుకొని అవనితో ఆడుకోవాలి. ఏదో ఒకటి తొందరగా తేల్చండమ్మా. ఎంతసేపు ఈ పంచాయతీ? అసలే ఇప్పుడు నీకు చిన్న కోడల మాట వేదం అయిపోయింది కదా. మీ కొడుకుని కాపాడింది. ఆ కృతజ్ఞతని అవనిలా మీరు కూడా చూపించాలి కదా అత్తయ్య. ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? సరేనమ్మా, నీ ఇష్టం. రాలేక నీకు గెస్ట్ రూమ్ చూపిస్తాను. ఇక నుంచి నువ్వు ఆ రూమ్లోనే ఉండొచ్చు.
ఓపెన్ చేయి బావా. హ్మ్. ఏం పడిందో చూపించు. నువ్వు చెప్పినట్టే బొమ్మ పడింది. చెప్పాను కదా, నువ్వు అనవసరంగా ప్రతిదానికి టెన్షన్ పడిపోతావు. బావా, ఓ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. మేలుని పొందిన ప్రతి ఒక్కరూ ఆ మేలుని మర్చిపోయి మనకి చెడుని చేస్తారు అని అనుకోవద్దు. అందులో కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు, అలెక్య లాంటి వాళ్ళు. కాబట్టి నువ్వు ఎలాంటి దిగులు లేకుండా ఉండు, సరేనా? వెళ్దాంరా. అవని, నువ్వు వెళ్ళి నేను వస్తాను. నీ అనుమానం తీరింది కదా బావా, పదా. నేను వస్తాను, పద. సరే. బొమ్మ పడితే సమస్యలు రావు, బొరుస పడితే సమస్యలు వస్తాయి. సరే, బొమ్మే పడుతుంది. మన గేటు దాటి ఎటువంటి సమస్యలు లోపలికి రావు. అవని కంగారు పడుతుందని అబద్ధం చెప్పానమ్మా. ఇలా జరిగిందేంటి? ఇదే నిజం అవుతుందా, లేదంటే నేనే అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నానా? లేదు లేదు, ఈ విషయం గురించి వదిలేయాలి. సబాష్ అలెక్య. ఎందుకు? ఎందుకంటావేంటి? నువ్వు చేసిన పనికి నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నావు. మీ తమ్ముడిని వదులుకున్న విషయం గురించేనా? నాకు న్యాయం అనిపించింది, చేశాను. అన్యాయంగా అవని అక్క బలి కాకుండా కాపాడాను. మేమన్నది దాని గురించి కాదు. మరి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఇక మీ ఇంటి నుంచి రావు అని అనుకున్నాం. మంచి స్కెచ్ తో రీఎంట్రీ ఇచ్చావు, అందుకు. నువ్వు తిరిగొచ్చావంటే ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. ఎప్పట్లా మా సపోర్ట్ నీకు ఉంటూనే ఉంటుంది. యూ డోంట్ వరీ. ఈసారి నువ్వు ప్లాన్స్ చెప్పు, మేం ఫాలో అయిపోతాం. అందరం ఏకమై అవనితో ఆడుకుందాం. మనం పెట్టే ఇబ్బందికి తట్టుకోలేక ఆ అవనే దుకాణం సర్దేయాలి. మరోసారి చేతులు కలుపు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.